నాయిరోగం వచ్చిందని ఇక్కడ వీడియో తీసుకుంటే ఎవరు ఇచ్చారమ్మా ఏమోనమ్మా ఏం డిస్టర్బ్ చేస్తున్నారు జనాలు. వీళ్ళిద్దరికి చేసినప్పుడు ఒక్కళ్ళు మాట్లాడలేదండి. నేను వీడియో తీసుకుంటే 90 మాటలు మాట్లాడుతున్నారండి ఇద్దరు కూడా. నువ్వు మాట్లాడుకుంటూ ఎల్లు ఇంకో పూరి తిను ఏరా ఎత్తారు కొనుక్కో రూపాయి తీసుకుంటుంది అంతనే ఉంటుంది. కూర నీకు నోరు లేదా? నోరు ఉంది కదా, మాట్లాడి వెళ్ళి కూర వేసుకో. రెండు తీసుకురా అక్క. ఏమండి 4 ముగ్గారండి అవసరం కదా. అయ్యో 4 పూరీలు తిన్నదండి. బర్ర తిన్నట్టు తిన్నది, దున్నపోతుంది. దొంగ మాకంది మా ఐదు ముందుకు అల్లుడి దృష్టి, కళ్ళు దృష్టి, శరీరం దృష్టి. ఇప్పుడు చెప్పు ఏం చెప్పిన అసలు ఏం జరిగింది ఏంటి? నీ బాధ ఏదో తీసుకుంటున్నావు కదా, చెప్పు నీ బాధ. నా బాధ చెప్పేసాను, రెండోసారి చెప్పరు ఇంకా. ఆయన ఎన్నిసార్లు తిట్టింటారు బాబు. ఆయనకి రెండు నాకు వద్దు నాకు రెండు వద్దు. అరే నేను రెండు తినలేను, తినరు. అరే ఒకటి వేసుకుని నేను తినలేను, రెండు తినలేను. వేసుకోవాలి తీసుకుంటాను. నేను ఒకటి చెప్తాను, నువ్వు రెండు చెప్తాను. దాచుకుంటారు. మళ్ళీ సెకండ్ టైం తింటున్నావా? ఇందాక 4 వేస్తే 2 తీసేసా, 2 తిన్నా. ఇప్పుడు 3 కూడా తిన్నా, 3 తిన్నట్టు. మా ఇమ్మండిపోయింది. స్నేహం ఎప్పుడన్నా చేశారంటే చాలా ఆలోచించారు. రాజు ఎలాంటి చెప్పమ్మా. రాజు మంచోడేనండి, నాకు గాజు ఇవ్వలేదండి. ఇంతకు ముందు పెళ్ళిన 2 రోజులు పెళ్ళి మరే మరి అందుకేమ్మా. మరి నేను మాట్లాడుతున్నాను కదా, డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నారు నన్ను? ఎన్ని వచ్చింది చూడు అక్కడ. నిమిషాలా? 8 నిమిషాలు, ఇంకా 2 నిమిషాలు చెప్పాలా? 8:30 నిమిషాలు ఉంది. తిను, టేస్ట్ ఉంటుంది. చెప్పమ్మా. అలాగా స్నేహం అంటే భూమి మీద ఉన్నంత కాలం స్నేహం ఉండాలి. నేను రాణిగారు చూడండి, రాజు చూడండి ఎన్ని ఏళ్ళ నుంచి స్నేహం. రాణిగారు 15 ఏళ్ళ నుంచి స్నేహం. పిలిచి అడిగేసినవే ఏడారింది ఆశల వెనక. పప్పు బాగుంది కదా మంగళ సూత్రం నందడి సరుక కొనగలవా చేజారక. ఏందట చూసినావు? మంగళసూత్రం అంటున్నాడు. మరి నాకు కడతారేమో మరి. ఇంకా అక్కడ ఇద్దరే ఇంటికాడ. చిలకం ఏ తోడు లేక. కనకమ్మ దిష్టి, బడేలు దిష్టి, ఇంకేముంది పేర్లు? బడేలు, కనకమ్మ, రాకేష్ మాస్టర్ వైపు, ఇంకేమున్నాయమ్మా చెప్పమ్మా. రాజు 3 పులుసులు ఉన్నాయండి. మీ వీడియో తీసుకుని అలా డిస్టర్బ్ చేశానా నేను? డిస్టర్బ్ చేస్తున్నాడే అమ్మ పిల్లగాడు. టీ అబ్బాయి వాళ్ళకి చిన్న డిస్టర్బ్ చేస్తున్నాడు అమ్మ పిల్లవాడు అని. డిస్టర్బ్ చేస్తున్నాడు కర్రీవాడు. కర్రవాడు అనే గురి దొంగముడా. పెద్దోళ్ళు దొంగముండ అంటే మహాపాపం. ఏం కాదు, నన్ను అందరూ అనమన్నారు, నాకు కామెంట్లు చేస్తున్నారు రామని అట్లా తిట్టాను. ఆడియన్స్ కోసం, మీకోసమే తిడుతున్నా నేను, మీకు ఇష్టమనే తిడుతున్నా. కొంతమంది మాత్రం అంటున్నారు పెద్ద ఆవిడకి మీరు అట్లా తిట్టకండి అని కొంతమంది అంటున్నారు. కానీ ఇవిడ చేసే పనులు మీకు తెలియదు. ఇవిడ చేసే పనులు అన్నీ ఇక చెప్పకూడదు. నిన్ను నా నోటితో చెప్పొద్దండి మా మాటలు. మీరే చూడండి, యూట్యూబ్లో కొట్టి రాకేష్ మాస్టర్ 3వ భార్య అని తెలిస్తే ఈమె భాగవతం మొత్తం బయటపడుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. చేసిన భాగవతాలన్నీ బయటపడతాయండి. అందుకే నేను తిట్టవలసి వస్తుంది. ఇంకొంతమంది అంటున్నారు కదా, మీ మదర్ని అట్లా అంటారా అని అంటున్నారు. మీకు మదర్ లేకపోతే చెప్పండి, దత్తకిస్తా. ఈమె 2 రోజులు ఉంచుకోండి, మీ ఇంట్లో తెలుస్తుంది ఈమె భాగవతం మొత్తం. నేను ఎందుకు అంటున్నానో మీరు అర్థం చేసుకోండి. ఈమె వేషాలు, ఈమె వేషధారణ, ఈమె నడవడికలు, ఈమె స్టైల్ కూడా పెయింట్ చేసుకుంటాం. ఈమె వేషధారణ ఎట్టుంటుంది అంటే చాలా ఘోరంగా ఉంటుంది. మేము దగ్గర నుండి చూస్తున్నాం.
ఇంకా వీడియోలో కొంచెమే చూపిస్తున్నా, ఇంకా రియల్గా చూస్తే మీరు అసలు షాక్ అయిపోతారు. ఆమె ఇక్కడ దాకా బట్టలు స్టైలింగ్ అసలు నువ్వు ఇండియాలో కుట్టాల్సింది కాదమ్మా, ఫారెన్లో కుట్టాల్సింది. బర్రెలు కట్టేస్తే బర్రెలక్కలే ఇది డ్రెస్సులు అట్టే కనుకుంటుంది. ఓకే నిజంగా ఇవి తీసుకో ప్లేట్. నిజమమ్మా నేను తల్లిని అంటున్నాడండి. ఒక పక్క చూడు ప్లేట్లు ఆడు తిన్న ప్లేట్ కూడా నేను పట్టుకెళ్ళాలండి. నాకు ఏం పెట్టిందండి వీడియోలోనండి. వీడియో ఉంటే పండు తెగిపోతుంది, గుర్తు తెగిపోతుందండి ఒక్కొక్కరికి. నేను ఏమన్నా అంటే సరే అండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. తీస్తా అంటే నాకు ఇయ్యలేదు, నేను తీస్తా అంటే నాకు ఇయ్యలేదు. ముందు ఉండాలి కదమ్మా, ముందు వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు, ఇప్పుడు నేను తీసుకున్నాను. ఒక చేతిలో 2 ఫోన్లు పట్టుకున్నా, నేను పెట్టేసిన తర్వాత నేను తీస్తా అంటే ఇయ్యనన్నది. కాదమ్మా ఆడి ఫోన్ ఎందుకు పట్టుకు తీస్తున్నావు నువ్వు? ఆడి చేతులు లేవా? ఏమో తింటుండే కానీ తీసిన. మరి నేను ఉంచున్నానా? నెక్స్ట్ నీకు తీస్తా ఈ కనకమ్మా అంటే నువ్వేమన్నా నేను ఇయ్యను ఫోన్ అన్నావు. అడిగితే ఇయ్యవు, నేనే తీసుకుంటా సెల్ఫీ కెమెరా పెట్టుకోని దాన్ని డ్యాన్స్ చేపిస్తా ఉంటావు ముందు కెమెరా పట్టుకొని. అంటే టిఫిన్ తిన్నా మీ అందాల సేమ్ మళ్ళీ శబ్దం కడుక్కుంటావా? ముడ్డు శుభ్రంగా కడుక్కో సార్ నువ్వు. అమ్మా 2000కి ఇన్ని మాటలు పడాలండి. చూసారా 2000కి ఇన్ని మాటలు పడాలండి. నేను ఎండాకాలంలో ఇడ్లీలు తినాలి. పూరీలు ఎవరు చెప్పారు? ఏమో ఎవరు చెప్పలేదు. ఆలోచన వాళ్ళు మనిషికో వెరైటీ తెప్పించుకుంటారు. నన్ను కూడా ఇడ్లీ తెప్పించుకోమన్నట్టు చెప్పాను, కానీ వాళ్ళు తేలేదు. డబ్బులు ఇవ్వకుండా ఎవరు తెస్తారమ్మా? వచ్చాక ఇస్తానంటే ఎవరు తెస్తారు? నాటకం ఆడతారు. ఏం డబ్బులు ఇవ్వాలి పేడ కామెంట్లు పెడుతున్నారు. నేను డబ్బులు ఇచ్చినందుకు 2 మాటలంటే తప్పేముంది? నేను ఏమన్నాను? నేను ఇప్పుడు నువ్వేమన్నా నేను బయట వెనక్క ఏమన్నా దొంగ మొక్కమోడు కర్ర మొక్కమోడు అన్నావు లేదా? నేను విన్నా. నేను అలా అనలేదు. విన్నా నేను. నువ్వు అన్నీ 2 వీడియోల కంటే అన్ని మాటలు పడవలసి వస్తుంది. వీడియో గురించే పడుతున్నానండి, అందుకని ఏంటి కదా చెప్పినా. నువ్వు ఏం చేస్తావంటే అమ్మ స్టార్టింగ్ డ్రెస్ మార్చుకోద్దా? అక్కడ పొర్లుతావు, డ్రెస్ మార్చుకోద్దా? అక్కడ పొర్లుతావు. నీకు లవ్ ఫీల్ సరేనా? ఏందో చెప్పు, చీరనో లేకపోతే ఏందో చెప్పు. డ్రెస్సనంట మేకప్ చేస్తావు, ఇది వేసుకుంటాను. డ్రెస్ చేసుకున్నాక నేను మేకప్ చేసి స్టైల్ చేస్తుంటాయి. మీకు హెయిర్ స్టైల్ అన్ని చేస్తాను. నువ్వే చెప్తావా? నేనే చేస్తాను. తెచ్చినా కదా మరి అది ఎందుకు అంత పెట్టి కొనుక్కొచ్చు. హెయిర్ స్టైలరు మేకప్ అన్నీ చేస్తాను. అన్నీ చేస్తాడంట. పోయినసారి ఒక అమ్మాయి చేసింది, బాగా చేసింది. అవును, ఇక్కడే 50 రూపాయలు చుట్టూ అది జడ వేస్తే అసలు జడ ఓడవను కూడా ఓడాలి. कहाँ फेंकोगे? ये कहाँ डालना? ओके।